ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సో ఒక రకంగా చెప్పాలి అంటే పరుగు పందెం ఆరంభం అయిపోయింది. అది 100 మీటర్ల పరుగైనా లేకపోతే 200 మీటర్లైనా ర్యాలీ అయినా సరే పరుగు పందెం అంటే పరుగు పందెమే. నిజంగా పరుగు పందాల్లో మనం ఉసేన్ బోల్ట్ ని ఎంత ఆదర్శంగా తీసుకుంటామో ఇప్పుడు ఏపీలో కూడా టీం రెడీ అయిపోయింది, ఆటగాళ్లు రెడీ అయిపోయారు. కెప్టెన్ బాబు ఆధ్వర్యంలో మరి పరుగు పందెం ఆరంభం అవుతున్న నేపథ్యంలో కొత్తగా క్యాబినెట్ 4.0 కొలువుదీరింది. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బ్యాట్స్మెన్ రెడీ అయిపోయారు, కెప్టెన్ రెడీ అయిపోయారు. ఎట్లా పరుగులు పెడతారు అన్నది చాలా ఉత్కంఠగా ఆసక్తిగా యావత్ ఆంధ్రప్రదేశ్ చూస్తోంది. ఎందుకంటే ఈ పరుగు పందెంలో ఖచ్చితంగా పరుగులు తీయాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, హామీల అమలు విషయంలో పరుగులు తీయాలి, అభివృద్ధి విషయంలో పరుగులు తీయాలి, సంక్షేమం విషయంలో పరుగులు తీయాలి, పోలవరం విషయంలో పరుగులు తీయాలి, రాజధాని అమరావతి నిర్మాణంలో పరుగులు తీయాలి, ఉద్యోగాల కల్పనలో పరుగులు తీయాలి, కంపెనీలు తీసుకురావాలి, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అన్ని విషయంలో, వ్యవసాయం ఒక్కటేమిటి ప్రతి అంశంలో కూడా కెప్టెన్ బాబు ఆధ్వర్యంలో ప్లేయర్స్ అందరూ కూడా ఖచ్చితంగా నేను చెప్పిన అంశాలన్నిటిలో కూడా నాన్ స్టాప్ గా పరుగులు తీయాల్సిందే. సెంచరీ అని ఎక్స్పెక్ట్ చేయకపోయినా మినిమం ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా 50 పరుగులు, హాఫ్ సెంచరీ అయినా ఖచ్చితంగా చేయాలి అన్నంత స్థాయిలో ఏపీ ప్రజలు వాళ్ళకంత ఘన విజయాన్ని కట్టబెట్టారు. కాబట్టి మరి ఏం చేస్తారు అన్నదే చాలా ఆసక్తికరంగా మారింది. ఇక ఈ కొత్త క్యాబినెట్ 4.0లో చాలా చాలా ప్రత్యేకత ఉంది. నవ్యాంధ్రను రూపొందించబోతున్నటువంటి ఈ టీం జాగ్రత్తగా మనం గమనిస్తే నవతరానికి బరువు బాధ్యతలు అప్పగించారు. అలాగే సీనియర్లను సమన్వయం చేసుకుంటూ వాళ్ళ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటూ కూడా ఈ టీం రూపొందించారు. నవతరానికి బాధ్యతలు అప్పగించారు అని ఎందుకు అంటున్నానంటే నిజంగా ఒక రకంగా ఈ నవతరం అనేదే రాబోయే రోజుల్లో భవిష్యత్తు నిర్మిస్తారు. కాబట్టి వాళ్ళకు బరువు బాధ్యతలు అప్పచెప్పారు. ఒక రకంగా సానపెట్టే ప్రక్రియ వాళ్ళ ద్వారానే మొదలుపెట్టారు. రాష్ట్రాన్ని మీరే సానబెట్టండి, మీ తెలివితేటలను ఉపయోగించండి అంటూ నవతరానికి బాధ్యతలు అప్పగిస్తూనే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా టీడీపీలో ఉంటూ బరువు బాధ్యతలు మోస్తున్నటువంటి సీనియర్లకు కూడా సమ ప్రాధాన్యతనిచ్చారు. ఒక్కసారి మనం జాగ్రత్తగా ఈ క్యాబినెట్ కూర్పును కూడా మనం గమనిస్తే పోర్ట్ఫోలియోలన్నీ కూడా చాలా చక్కగా సమతుల్యతతో ప్రాంతాల వారీగా వాళ్ళ సమర్థతని బేస్ చేసుకుని ఏ రంగాల్లో ఎవరికి ఎలా ఉంటే బాగుంటుంది అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా కసరత్తు చేసి కూర్చున్న విషయం మనకి ఆ శాఖల కేటాయింపుల్లో పోర్ట్ఫోలియోలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు అని చెప్పి మనం ఎప్పుడైతే ఆ పోర్ట్ఫోలియో చూసామో డిప్యూటీ సీఎంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా గ్రామాల అభివృద్ధి ఆయన ఎక్కువ శాతం రూట్స్ నుంచి మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయం ఆయనకి ఇచ్చిన పోర్ట్ఫోలియోలో ప్రతిఫలిస్తోంది. అచ్చెన్నాయుడికి వ్యవసాయం, ఉత్తరాంధ్ర ప్రాంతం, విడదీరాని వ్యవహారం, సో అలాగే పయ్యావుల కేశవ్కి ఆర్థిక శాఖని ఇచ్చారు. సో పూర్తి స్థాయిలో అప్పులు, వడ్డీలు, రకరకాల ఖజానాతో ఇబ్బందులు ఉన్నటువంటి అతి ముఖ్యమైన కీలకమైన ఈ శాఖని పయ్యావుల కేశవ్కి ఇవ్వడంలోనే అర్థం ఉందేంటంటే బాబు చక్కబెట్టు, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచు అనే విషయాన్ని స్పష్టంగా ఆయన అనుభవాన్ని రంగరించమని చెప్పినట్టే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. రెవెన్యూ, అలాగే నిమ్మల రామానాయుడికి జలవనరులు, సో పోలవరం అత్యంత కీలకం కానున్న నేపథ్యంలో ప్రతి సోమవారం కూడా ఇక నుంచి ముఖ్యమంత్రి గారు పోలవరం టూర్ వెళ్లబోతున్నారు. ప్రాజెక్ట్ కంప్లీట్ ఎంతవరకు అయింది, ఎక్కడ పెండింగ్ ఉంది, ఎటువంటి వర్కులు చేయాలన్న నేపథ్యంలో నిమ్మల రామానాయుడికి జలవనరులు ఇవ్వడంలోనే ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తికి ఎంత పట్టు ఉంటుంది అన్న దాన్ని బేస్ చేసుకుని ఇచ్చారన్నది కళ్ళకు కనిపిస్తోంది. నాదెళ్ల మనోహర్కి పౌర సరఫరాలు, సవతికి బీసీ సంక్షేమం. ముఖ్యమైన విషయం ఏమిటంటే హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత గారిని శాఖ కేటాయించినప్పుడు వారెవ్వా ఇది కదా సమర్థతకి గుర్తింపు అంటే అని చెప్పి, ఎందుకంటే ఆవిడ ఒక రకంగా గత ప్రభుత్వంలో బాధితురాలు. సో పోలీసులతోనే ఆవిడ నానా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. కనీసం ఒక రేప్ కు గురైన, అత్యాచారానికి గురైన బాధితురాలకి సంబంధించిన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా పోలీసుల దగ్గరికి వెళితే కూడా ఆవిడ కనీసం రానివ్వని పరిస్థితి. ఆవిడ నిన్న కూడా ఏదైనా ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఒక రకంగా చాలా ఎమోషనల్ అయ్యారు. నేను కనీసం వాళ్ళు లోపలికి రానివ్వలేదు, నేను ఆ రోజు చెప్పాను, మీరు నన్ను ప్రోటోకాల్తో తీసుకెళ్లే రోజు వస్తుంది అని. ప్రోటోకాల్ ఏమిటి, సెల్యూట్ కొట్టి అసలు మొత్తం ఆ శాఖ అంతా కూడా
వంగలపూడి అనిత గారికి సెల్యూట్ చేసే పరిస్థితి కల్పించారు. దట్ ఈస్ మై చంద్రబాబు గారు అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో ఆవిడ మాట్లాడిన ఎమోషనల్ సీన్ ఏపీ ప్రజలు చూశారు. అలాగే ప్రతి శాఖ మనం అనుకుంటున్నట్టు హోమ్ దగ్గర నుంచి, రెవెన్యూ దగ్గర నుంచి, ఎక్సైజ్, గ్రామాలు, ఇక లోకేష్ గారికి సంబంధించిన కేబినెట్ వ్యవహారం కూడా చాలా చక్కగా ఉంది. దానికి సంబంధించి ఆయనకి ఐటీ, ఎప్పుడైతే ఉన్నత విద్యావంతుడు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చాడు, గతంలో కూడా ఈ శాఖ నిర్వహించిన సందర్భాల్లో అప్పుడు వచ్చినటువంటి అవార్డులు, రివార్డులు, ఆ శాఖలో ఆయన తీసుకొచ్చినటువంటి ఘనత అందరూ కూడా చూశారు. మరి ఈసారి ఆయన ఎటువంటి సంచలనాలు నమోదు చేయబోతున్నారు అన్నది కూడా అందరి కళ్ళు ఆ శాఖపై దృష్టిపై ఉంది. అలాగే నారాయణ గారికి మున్సిపల్ శాఖ ఇచ్చారు. సో ఐటీ, మున్సిపల్, పంచాయతీరాజ్, ఈ జలవనరుల కాంబినేషన్ లో ఏపీ నవనిర్మాణం ఎలా జరగబోతోందన్నది ఆసక్తిగా చూస్తున్నారు. అయితే సుదీర్ఘ కసరత్తే కనిపిస్తోంది. ఎక్కువ శాతం కూడా వ్యవసాయం, సామర్థ్యం, అనుభవం ప్రాతిపదికలు కనిపిస్తున్నాయి. సామర్థ్యం ఉందా లేదా, అనుభవం ఏమేరుంది, కొత్త వాళ్ళు, ఈ కాంబినేషన్ లో మనం చూస్తే కేబినెట్ కూర్చున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలి అంటే కేబినెట్ ని చంద్రబాబు గారి మార్క్, చంద్రబాబు గారి మార్పు ఈ కేబినెట్ లో స్పష్టంగా ఉంది. చంద్రబాబు గారి మార్పు ఎందుకు అంటున్నానంటే గతానికి భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ బ్యూరోక్రాట్స్ తో ఆయన మీటింగ్స్ పెట్టి వ్యవస్థల భ్రష్టు పట్టడం, అలాగే ఆయన సీరియస్ అవ్వడం, ఎలా చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయంలో వేగంగా స్పందించడం, మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ప్రమాణ స్వీకారానికి ముందే విద్యుత్ దీపాలకి సంబంధించిన వ్యవహారం చక్కబెట్టడం, జంగల్ క్లియరెన్స్ అమరావతి విషయంలో బాబు ఆన్ డ్యూటీ అని అప్పుడే అందరూ చెప్పుకున్నారు. అలాగే పోలవరం టూర్ కి సంబంధించి సోమవారం పోలవరం అనే కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. సో స్పష్టంగా గతానికంటే చాలా భిన్నంగా దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తూ వెళ్తున్నారు. అలాగే చంద్రబాబు గారి మార్క్ అన్నప్పుడు నేను సామర్థ్యం, నేపథ్యం, ఈ రెండింటినీ బేస్ చేసుకుని ఆయన ఇచ్చిన వ్యవహారం. అలాగే మొన్న కూడా మనం చూసాం, స్కూల్ ఓపెన్ అయినప్పుడు ఆ కిట్లకి సంబంధించి ఎమ్మెల్యే జగన్ గారి ఫొటోస్ ఉన్నా కూడా ఏం పర్వాలేదు ఇచ్చేసేయండి, మనకి ప్రజాధనం వృధా కాకూడదు అని చెప్పినటువంటి ఆయన స్టైల్ ఆఫ్ మార్క్ కూడా స్పష్టంగా కనిపించింది. వేగమైన నిర్ణయాలు. మొత్తానికి అటు బీజేపీకి కూడా కేంద్రంలో బీజేపీ కేబినెట్ ఎలాంటి నిర్ణయాలతో కూర్చుందో, అలాగే ఇక్కడ మోదీ గారు, బాబు గారు ఇద్దరి కాంబినేషన్ లో కేబినెట్స్ కూడా ఒకే స్టైల్లో ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు 2014లో బీజేపీ ఇచ్చినటువంటి ఏదైతే హెల్త్ సెక్టర్ ఉందో, హెల్త్ పోర్ట్ఫోలియో, అప్పుడు కామినేని శ్రీనివాస్ గారికి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈసారి కేబినెట్ 4.0లో సత్యకుమార్ గారికి హెల్త్ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే కొత్త మంత్రులు ఎంత బాగా పనిచేస్తారు, ఎవరెవరి మార్క్ ఎలా చూపించిపోతున్నారు, ఎవరు సెంచరీ కొడతారు, ఎవరు హాఫ్ సెంచరీ కొడతారు, కెప్టెన్ బాబు అండ్ టీమ్ కి సంబంధించిన ఈ చర్చ. ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ కొలువు తీరింది. బ్యాట్స్మెన్ రెడీ, టీం రెడీ, ఇక మొదలెడదామా అంటూ కెప్టెన్ బాబు ఏపీ ప్రజలకి అంతా సిద్ధం చేశారు. చర్చిద్దాం. సో వీళ్ళ ముందరున్న సవాళ్లేంటి, ఎలా ఉండబోతోంది, ఎటువంటి మార్క్ ఈ కేబినెట్ చూపిస్తుంది రాబోయే రోజుల్లో. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు, టీడీపీ నుంచి సయ్యద్ రఫీ గారు, బీజేపీ నుంచి సాధినేని యామిని గారు. మరి కాసేపులో జనసేన కూడా జాయిన్ అవుతుంది మనతో పాటు. అందరికీ స్వాగతం అండి. అంకంరావు గారు, మీతో ప్రారంభిస్తాను. యాజ్ అ సీనియర్, మీకు ఎలా అనిపించింది? గత కేబినెట్ లో చూశారు, ఇప్పుడు 4.0 కేబినెట్. సో అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ విశ్లేషణలు చెప్తున్నారు. మీకు ఎలా అనిపించింది ఈ కేబినెట్? ముందుగా విజయచంద్ర గారు, మీకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, రఫీ గారికి, అలాగే యామిని గారికి, ఇప్పుడు ఈ చర్చలో పాల్గొనబోతున్న వెంకటేశ్వర గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా ముందుగా శుభోదయం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మొన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారం సందర్భంగా నేను కూడా వెళ్ళడం జరిగిందమ్మా. ముందుగా ఆ విషయాన్ని ఒకసారి అందరికీ చెప్పి తర్వాత మిగిలిన విషయాల్లోకి వెళ్తాను. నేను, అప్సాన్ రాజేష్ గారు, అటుమల శ్రీనివాసరావు గారు కూడా దాంతో పాల్గొంటారు. ఆ సందర్భంగా మేము గమనించిన అంశం ఏంటంటే, వయసులతో సంబంధం లేకుండా నారా చంద్రబాబు నాయుడు అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానన్న సందర్భం చూసిన తర్వాత ఓ రకంగా ఒళ్ళు గగ్గురు పడుతున్నాం. అక్కడ కులాలతోటి, మతాలతోటి, ప్రాంతాలతోటి, వయసుతోటి సంబంధం లేకుండా పెద్దవాళ్ళు కళ్ళు చెమర్చాయి. పిల్లల భావోద్వేగం చూసిన తర్వాత ఇది కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజు కోరుకుంది. ఎందుకు కోరుకున్నారు? చంద్రబాబు నాయుడు గారే తిరిగి ముఖ్యమంత్రిగా కావాలని ఎందుకు కోరుకున్నారంటే, వాళ్ళ హర్షాతిరేకాలు చూస్తూ ఉంటే, 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల కేరింతలు చూస్తూ ఉంటే
ఆయన వయసుకి ఈయన వయసుకి సంబంధం ఏంటి అని చెప్పని ఒకసారి ఆలోచించుకుంటా ఉంటే వాళ్ళ వయసుకి కూడా ఈయన వెళ్ళారని చెప్పని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇంకా 2047 ఆయన అధికారంలో ఉన్నప్పుడు రూపొందించలేదమ్మా, భారతదేశం 2047 ఎలా ఉండాలి అని చెప్పని ఆయన చెప్పాడో దానికి వీళ్ళందరూ కూడా గతంలో ఆయన పరిపాలన జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ, చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన చేసిన పనులే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతాయని ఆయన తిరిగి ముళ్ళ కిరీటం ఇచ్చారు. దాన్ని కూడా ఆయన పూల కిరీటంగా రతనాల కిరీటంగా మార్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇక మీరు చెప్పిన అంశానికి వచ్చేస్తే ఈ రోజు 24 మంది కొలువు తీరారు. అందుట్లో 7 గతంలో వివిధ శాఖలు నిర్వహించిన వ్యక్తులు, మిగిలిన 17 మంది కొత్త వాళ్ళు. ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం, భావి తరాలకి భవిష్యత్ తరాలకి మార్గదర్శకంగా. రెండోది, ఆయన ఇచ్చిన తర్వాత ఊరుకోలేదమ్మా, వాళ్ళందరికీ కూడా నేను శిక్షణ ఇచ్చి మంత్రులుగా వాళ్ళు ఏ కార్యక్రమాలు నిర్వహించాలి, ఏ విధంగా చెయ్యాలని చెప్పి శిక్షణ ఇచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. మీరన్నారు టీం గురించి, కెప్టెన్ అనే వ్యక్తి లోటుపాట్లందరినీ గుర్తించేసి అందుట్లో మైనస్లను గుర్తించేసి ప్లస్లను ముందుకు పెట్టి జట్టును విజయపన్నంగా ఎలా తీసుకెళ్లగలడో ఆయనే నిజమైన కెప్టెన్. అలాంటి కెప్టెనే దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి సందేహం కూడా ఏం లేదు. ఇందుట్లో ఇందాక మీరు ఉదాహరించారు పయ్యావుల కేశవ్ గారు, అలాగే ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఆయనే ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఎందుకంటే గతంలోనే వాళ్ళ తండ్రి గారు తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా కూడా వ్యవహరించారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే తిరుమల వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెడతా అన్నారు. దైవాంత సంభూతుడైనటువంటి ఏడుకొండల వెంకట స్వామి గారి సన్నిధిలో ఆయన చెప్పిన మాట ప్రకారం అనుభవాన్ని, ఆపేక్షని, తన యొక్క చిత్తశుద్ధిని ఉన్నటువంటి రామనారాయణ రెడ్డి గారికి ఆ శాఖకిచ్చి ఆయనకి గౌరవాన్ని పెంచారని అయితే నేనైతే భావిస్తున్నాను. సమర్థుడికి సమర్థవంతమైన శాఖ ఇచ్చారని అయితే నేను భావిస్తున్నాను. ఇక పయ్యావుల కేశవ్ గారు, మరి ఆయన గత 5 సంవత్సరాల నుంచి మరి ఈ అప్పులకి తీసుకొచ్చే వాడి గురించి లెక్కలు అడుగుతూ అసెంబ్లీలో వాళ్ళకి ముప్పలు తిప్పబెట్టినటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు ఆ బాధ్యత అప్పచెప్పేసి ఆ బరువు బాధ్యతలందరికీ ఆయన అప్పచెప్పి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఇచ్చే తనకుండా కూర్చోరమ్మా, మీరు చెయ్యండి నేను చూస్తామన్నా అన్నాడు. ప్రతిరోజు సమీక్ష చేస్తారు, సూచనలు చేస్తారు, వాళ్ళకి ముందుండి ఎలా నడిపించాలో ఈ రోజు ఆయన క్షుణ్ణంగా ముందుకు తీసుకెళ్లగలరు. ఇక ఇందాక మీరు వంగలపూడి అనిత గారి గురించి చెప్పారు. నిజంగానే హ్యాట్సప్ టు యూ చంద్రబాబు నాయుడు గారు అండ్ వంగలపూడి అనిత గారు. ఎందుకంటే ఎవరైతే ఆమెని మానసికంగా, శారీరకంగా, అలాగే ట్విట్టర్లోనూ రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఆమెను అవమానం చేసినటువంటి శాఖ వారే ఈ రోజు ఆమె ముందు సెల్యూట్ చేసి రోజు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టే విధంగా ఆయన చేసిన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక స్త్రీమూర్తిని ఏ విధంగా అవమానం చేశారో మనం చూశాము. ఆ అమ్మాయి పోరాటానికి అభినందనీయం. అలాంటి పోరాట కల వ్యక్తికి ఈ రోజు ఆ శాఖ ఇచ్చి ఆమెకి గౌరవాన్నే కాకుండా తగు జాగ్రత్తలతోటి భవిష్యత్ తరానికి ఒక మహిళ, అందుట్లో దళిత వర్గాలకు చెందిన మహిళకి ఆ శాఖను కేటాయించేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తన మార్కును కూడా చాలా స్పష్టంగా చూపించారు. ఇక్కడ అనుభవానితో పాటు వాళ్ళ యొక్క పోరాట పటిమని దృష్టిలో పెట్టుకునే ఆయా శాఖలు కేటాయించారని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ప్రతిభకి పట్టం కట్టారే తప్ప కులానికి, ప్రాంతానికి పట్టం కట్టారని అయితే నేను భావించట్లేదు. అదే చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి విశేషం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఒక్క నిమిషం అమ్మా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు, స్వాతంత్రాన్ని వాళ్ళు కోరుకున్నారు, సుపరిపాలన మాత్రమే కోరుకుంటున్నారు. వాళ్ళు పరుగులు పెట్టాలని అయితే ఏం కోరుకోవట్లేదు. ఈ రోజు గుర్తుంచుకోవాలన్నారు, వాళ్ళ కోరిక నెరవేరింది. ప్రజలు గెలిపించారు, ప్రజలు గెలిచారు. వాళ్ళ యొక్క ఎవరినైతే గెలిపించాలనుకున్నా వాళ్ళని గెలిపించారు కాబట్టి వాళ్ళు ప్రజల మనసెరిగి ప్రజల యొక్క ఆలోచన విధానానికి ముందుకెళ్తారని అయితే నేను భావిస్తున్నానమ్మా. ఓకే, అయితే పరుగులు కూడా పెట్టాలని కోరుకుంటున్నారు. అబ్బాయి పరుగులు పెట్టాలని కోరుకోవట్లేదంటే నేను ఒప్పుకోను. ఇక్కడ పరుగులు కూడా పెట్టాలి. ఎందుకంటే అభివృద్ధి ఇన్నాళ్ళు డబ్బులు పంచడం ఒక్కటే కాదు, సంక్షేమము, బిల్డింగ్లు కట్టాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, పోలవరం అన్ని పరుగుల కిందకే వస్తాయి. నేను ఇది ఒప్పుకోను. ఆయన చేయగల సమర్థుడు కాబట్టి ఆయనకు అప్పచెప్పారు కాబట్టి ఈ చేస్తారనే నమ్మకం ఉందనేది నా అభిప్రాయం. రైట్. మనతో పాటు గాదా వెంకటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. స్వాగతం అండి. టీడీపీతో మాట్లాడి నేను మిగిలిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. సయ్యద్ రఫీ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మొత్తానికి కెప్టెన్ బాబు గారి సారథ్యంలో జనసేన బీజేపీ కాంబినేషన్ లో కేబినెట్ రెడీ అయింది. సో చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ కేబినెట్ మీద, ఏం చెప్తారు? నమస్తే మేడం, మీకు అలాగే ఆమని గారికి, యామిని గారు, సరే మర్చిపోయారు.
చాలా రోజులు అయింది ఆమెతో మాట్లాడి నేను. ఓకే. వెంకటేశ్వరరావు గారు అందరికీ నమస్కారం. ఏబిఎన్ వీక్షకులకు కూడా శుభోదయం. మేడం, ఇప్పుడు నిన్న శాఖలు కేటాయించడంతోనే ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. ఓహో, ఈ మంత్రి ఈ శాఖకి సమర్థుడు, ఈ మంత్రి ఈ సారథ్యంలో ఈ శాఖలో ప్రజలకు న్యాయం జరుగుద్ది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వచ్చింది. అలాగే ఇప్పుడు మీరు చూడండి, పోయిన 5 సంవత్సరాలు మైనార్టీ మినిస్టర్ అంజాద్ బాషాకి ఒక మైనార్టీ శాఖ ఇచ్చేవాడు ఆయన. అంటే వేరే శాఖలకి మైనార్టీలు పనిచేయరు, లేకపోతే పని చేయలేకపోతారు అని చెప్పి 2 సార్లు ప్రభుత్వం మార్చినా సరే అంజాద్ బాషాకి మైనార్టీ శాఖ ఇచ్చారు. ఇవాళ చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎండి ఫరూక్ గారికి మైనార్టీ శాఖతో పాటు న్యాయ శాఖ కూడా ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గొప్పతనం. ఒక ప్రతి వ్యక్తిలో ఉండేటువంటి ప్రతిభ, అనుభవం. ఇప్పుడు ఎన్ఎండి ఫారూక్ గారు ఎన్టీ రామారావు కేబినెట్ లో మంత్రి, అప్పటి నుండి తెలుగుదేశం ప్రభుత్వాల్లో మంత్రిగానే వస్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి శాఖకి అలాగే యువతరాన్ని ప్రోత్సహించడం, దాదాపు 17 మంది కొత్త వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం, కొంతమంది సీనియర్స్ ని కూడా పక్కన పెట్టారనుకుంటే అనివార్యమైనటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. నేను అందుకే అదే అన్నాను, చంద్రబాబు గారి మార్కు, చంద్రబాబు గారి మార్పు చాలా క్లియర్ గా కనిపించింది. అదే అంటే ఇక్కడ సీనియర్స్ కి మంత్రి పదవులు రాలేదు అనేటువంటి బాధ కంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో తాము పడిన బాధల్ని గుర్తు తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం రావటం, ఈ ప్రభుత్వం పనిచేయటం చాలా గొప్ప విషయం. స్వాతంత్రం చేకూరింది వాళ్ళకి. మనం మంత్రులు అయ్యామా కాదా అనేది కాదు, చాలా మంది మంత్రులు కాలేకపోయారు, కానీ ప్రభుత్వం మనతో వచ్చింది. ఈ ప్రభుత్వం ప్రజలకి ఉపయోగపడేటువంటి ప్రభుత్వం, శాంతి భద్రతల్ని రక్షించే ప్రభుత్వం, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడే ప్రభుత్వం, ప్రభుత్వ ఆస్తుల్ని పెంచే ప్రభుత్వం. చూడండి, ఇప్పుడు అన్నా క్యాంటీన్లకి టైం బాట్, ఏ నెలలో ఏ పని జరగాలి, ఏ నెలలో ఏ పని జరగాలి, మొత్తం సెప్టెంబర్ కెల్లా అన్నా క్యాంటీన్ 210 అన్నా క్యాంటీన్ని ప్రారంభించాలి రాష్ట్రం అని చెప్పి ఆయన టార్గెట్ ఇచ్చారు. ప్రతి సోమవారం పోలవరం వెళ్ళటం, పోలవరాన్ని 2 సంవత్సరాల్లో జాతికి అంకితం చేయటం, అలాగే రాజధానిని 2 సంవత్సరాల్లో జాతికి అంకితం చేయటం. ఇక నితిన్ గడ్కరీ గారితో సమ్మేళనం చేసుకొని రహదారులు, ముఖ్యంగా రాష్ట్ర రహదారుల్ని బాగు చేయటం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ప్రతి ఊర్లో కూడా రహదారుల్ని బాగు చేసేటువంటి పరిస్థితిని తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం చూడండి, మీకు సంవత్సరం లోపల ఫలితాలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇది. 1 ఇయర్ లో ఆ మార్పు ప్రజలకి ఖచ్చితంగా అనిపిస్తుంది. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి స్కిల్ సెన్సెస్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అసలు యువత ఏంటి, ఎంతమంది యువత బయటకు వస్తున్నారు, వాళ్ళు ఎంత స్కిల్ ఉంది, ఎవరికి ఏ స్కిల్ ఇవ్వాలనేటువంటి ఆలోచన, అది చంద్రబాబు నాయుడు గారి మాట. స్కిల్ డెవలప్మెంట్ లో చేర్పించడం, పరిశ్రమల్ని, ఇప్పుడు లోకేష్ గారికి పరిశ్రమలు ఐటీ ఇచ్చారు, ఖచ్చితంగా ఆయన ఐటీ కంపెనీలు ఆకర్షిస్తారు. పోయినసారి కూడా ఐటీ మంత్రి కూడా ఆయన చేశారు. ఐటీ కంపెనీలు ఆకర్షించడం, యువతకి ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు. ఇప్పుడు పరిశ్రమలు టీజీ భరత్ అతనికి ఇచ్చారు, యువకుడు. వాళ్ళ ఫాదర్ కూడా ఒక పారిశ్రామికవేత్త, టీజీ వెంకటేష్ గారు. వాళ్ళకి ఆ పరిశ్రమల మీద అవగాహన ఉంది. ఏ పరిశ్రమలు ఎక్కడ పెడితే ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తే పరిశ్రమలు ఎలా ముందుకెళ్తాయనేటువంటి వ్యక్తికి పరిశ్రమలు ఇచ్చారు. ఇక అచ్చెన్నాయుడు గారికి గురించి చెప్పేదే ఉంది. ఆయన గ్రామీణ ప్రాంతాలు, టెక్కిలి ప్రాంతం నుండి వచ్చాడు. వ్యవసాయం మొత్తం ఆయనకి తెలిసినటువంటి పెట్టినటువంటి విద్య అది. ఆయనకి చిన్నప్పటి నుంచే వ్యవసాయం గురించి అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన చేతిలో వ్యవసాయ శాఖ ఎంత భ్రష్టు పట్టిందో మనం చూసాం కదా. రైతు భరోసా కేంద్రాలు మూసేసి ఉంటాయి, ఎందుకు? అద్దెలు కట్టలేదని చెప్పి. ఆ రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఆయన విత్తనాలు తీసుకోమంటాడు. ఇది మనం చూసినటువంటి పరిస్థితి. ఇది కాకుండా రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆ మైకుల నుంచి బయటపడలేకపోతున్నాడు. నేనేదో పట్టం నొక్కాను,
99% నేను అమలు చేశాను. అయినా సెక్యూరి పార్టికల్ లాగా అందుకే ఆయన మిమ్మల్ని హనీమూన్ పీరియడ్ టైం వరకు కూడా ఇచ్చే టైం లేదు. నేను అదే సెకండ్ టర్న్ లో మనం అసలు ఆ పాయింట్స్ మీద ఒకసారి ముందు బేసిక్ అందరి ప్యానలిస్ట్ ని క్యాబినెట్ మీద బేసిక్ రియాక్షన్స్ తీసుకుని నేను అదే వస్తాను. కళ్ళు మూసుకుని తెరిసే లోపల అయిపోద్ది, కళ్ళు మూసుకోండి అని చెప్తున్నారు కాబట్టి అందరికి. సరే, బీజేపీ సాధనేని యామిని గారితో కూడా మాట్లాడి నేను మీకు ఛాన్స్ ఇస్తాను. సాధనేని యామిని గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో నేపథ్యం, సామర్థ్యం, అనుభవం ఈ మూడు ప్రాతిపదికగానే కేబినెట్ ఉందనేది అందరూ గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ చాలా బాధ్యత, చాలా రెస్పాన్సిబిలిటీ అటు సెంటర్ లో మీ 3.0 గానీ ఇక్కడ 4.0 గానీ ఏం చెప్తారు? దేశానికి సంబంధించి చూస్తే గనక 2014లో నరేంద్ర మోదీ గారు మొదటిసారిగా భారత ప్రధాని అయినప్పుడు అప్పుడు దేశం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కానీ సామాజికంగా కానీ ప్రపంచ దేశాల దృష్టిలో భారతదేశం ఉన్నటువంటి స్థాయిని కానీ పెంచడానికంటే ఎన్నో సవాళ్లతోటి నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత ఆయన క్యాబినెట్ ఫస్ట్ క్యాబినెట్ ని చూశారు. ఆ క్యాబినెట్ చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అప్పుడు అందరూ దాదాపు సీనియర్లు కొంతమంది ఉన్నారు, కొత్త వారికి అవకాశాలు ఇచ్చారు. మోడీ 2.0కి వచ్చేటప్పటికి కూడా మరిన్ని కొత్త సవాళ్లతోటి, అంటే అప్పటి వరకు చేసిన అభివృద్ధిని కంటిన్యూ చేయడం కోసం అని చెప్పని అప్పుడు చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు మోడీ 3.0కి వస్తే గనక బీజేపీకి ఉన్నటువంటి అంటే ప్రస్తుతానికి ఇచ్చినటువంటి మినిస్ట్రీస్ లో 61 దాంట్లో 47 ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర మైనారిటీలకు ఇచ్చారు. అంటే ఎందుకు ఈ విషయం ప్రస్తావిస్తున్నానంటే ఎన్నికలు జరిగేవి లేదా ఈ చట్టసభల్లోకి ప్రజాప్రతినిధులని పంపించేది ప్రజలు ఆయా అక్కడున్నటువంటి ప్రాంతాల వారీగా లేదంటే అక్కడున్నటువంటి సామాజిక వర్గ ప్రజలకి తమ ప్రాంతాలకి న్యాయం సరైనటువంటి ప్రాతినిధ్యం దొరుకుతుంది, న్యాయం జరుగుతుంది అని. అలాగే మనం ఒక్కసారి జస్ట్ కేంద్ర కేబినెట్ ని చూసుకుంటే గనక ఇంతకు ముందు ఇప్పుడు సీనియర్లు కొంతమందికి ఇచ్చారు, అలాగే కొత్త వారికి కూడా కొంతమందికి అవకాశం ఇచ్చారు. భారత కేంద్ర మంత్రుల్ని మీరు చూస్తే ఒక్కొక్క మంత్రి కూడా తమకంటూ ఉన్నటువంటి తమ మార్క్ వేసుకున్నారు. హోంమంత్రి లాగా ఎన్నో క్లిష్టమైనటువంటి దేశ సరిహద్దుల సమస్యల గురించి అమిత్ షా గారు కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కానివ్వండి, విదేశాంగ మంత్రి జయశంకర్ కానివ్వండి, నిర్మలా సీతారామన్ గారు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి శాఖ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చూస్తే చాలా దురదృష్టకరమైనటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే మంత్రులని పూర్తిగా రబ్బర్ స్టాంపుల్ లాగా చేసి, డమ్మీల్ లాగా చేసి ఆ మంత్రులు అసలు ఆయా శాఖలో పనే చేయలేదు, బూతులకే పరిమితం అయ్యి అందుకే కదా అభివృద్ధి లేదు. మొత్తం జగన్ మోగనార్కు లాగా ఆయన బటన్ నొక్కితే సరిపోతుందని అనుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు మన రాష్ట్రంలో చూస్తే రాష్ట్రం కొత్త రాష్ట్రము ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం కూడా ఎన్నో సవాళ్లతో ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా ప్రతి రంగానికి సంబంధించి ప్రతి శాఖకి సంబంధించి చంద్రబాబు గారి నాయకత్వంలో మంత్రులు బాగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ బాబు గారు అంటే 2024 నుంచి 29 వరకు ఉండబోయేటటువంటి కేబినెట్ లో కూడా ఎంతో సముచితమైనటువంటి ప్రాంతాల వారీగా ఇచ్చారు, అలాగే సామాజిక వర్గాల వారికి ఇచ్చారు. అన్నిటికంటే మరీ ముఖ్యంగా వారి సమర్థతని, ఎక్స్పీరియన్స్ ని. ఇప్పుడు ఉదాహరణకి నారాయణ గారిని తీసుకుందాము. వారు ఆల్రెడీ ఇంతకు ముందు అదే శాఖకి మినిస్టర్ లాగా ఉన్నారు కాబట్టి ఎవ్రీ ఇంచ్ ఆఫ్ దట్, అంటే అసలు అక్కడున్న పెయిన్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడున్న ఇష్యూస్ ఏంటి, దాని పరిష్కారం ఎలా చూపాలి, దాన్ని ఏ విధంగా రాజధాని విషయం కానీ ఇతర అనుకుంటూ ఉంటుంది. సో అధికారులు కూడా అంటే ఏ ఫైల్స్ ఒకటే శాఖ నుంచి చేసి వచ్చారు కాబట్టి ఎక్స్పీరియన్స్ బాగా పనికి వస్తుంది. అలాగే నారా లోకేష్ గారిని తీసుకోండి. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పాలంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారు మంత్రిత్వ శాఖకి కొత్త అయినప్పటికీ ఆయన రాజకీయ జీవితాలు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పాదయాత్రల ద్వారా అనుకున్నది ప్రజల్లో ఉన్నటువంటి ఆయన యాత్రల ద్వారా ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలని అంటే ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల ప్రజల గురించి సమస్యల గురించి ఆయన పెద్ద ఎత్తున తెలుసుకోగలిగారు. అలా ఎవరైతే గనక సమస్యల గురించి అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటారో వారికే సరైనటువంటి అవగాహన ఉంటుంది ఏ విధంగా పరిష్కరించాలనేది. ఇంకా కొంతమంది పాత వాళ్ళకే ఇచ్చారు. అంటే ఉద్దేశం ఇప్పుడు సమర్థత కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. ఒకటి ముఖ్యమైన శాఖలు లేదా ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నటువంటి శాఖలు, ప్రాజెక్ట్స్, పోలవరం కానివ్వండి, నీటిపారుదల శాఖ, ఇలా ఏది చూసుకున్నా కూడా
సీనియర్ అంటే అంతకుముందు అనుభవం ఉన్న వ్యక్తులతో పాటు రేపొద్దున రాబోయేటటువంటి జనరేషన్స్ లో కూడా ఈ మంత్రులు తమను ఒక రకంగా ఇప్పటి నుంచే వాళ్ళని సానబెట్టడం కూడా అన్నిటికీ దేనికైనా సిద్ధం అవ్వాలనే దానికి అనేది బ్యాలెన్స్ చేశారు. అవును, సో కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయడం తోటి ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో కుంటుపడినటువంటి అభివృద్ధి ఏదైతే ఉంటుందో దాని ముందుకు వెళ్తుంది. మోదీ గారు 2014 చెప్పారు, నేను ఈ దేశానికి ప్రధాన సేవకుడిని అని. ఆ విధంగానే పాలన చేశారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మనము అధికారం ఇచ్చాం కదా అని చెప్పని ప్రజల పైన ఇంతకుముందు జగన్ చేసినట్టుగా మనం ఇట్లాంటి నిరంకుశ పాలన కాదు, మనం ప్రజలకి సేవకులం అనేది గుర్తు పెట్టుకోవాలనేది. సో ఎట్లా అయితే గనక యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా అటు దేశ ప్రధానికి కానీ ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కానీ ఇద్దరికి కూడా ఒక రకమైన స్పష్టత ఉన్నది. అందుకే వారి క్యాబినెట్లు కూడా చూస్తే అంత బాగా బ్యాలెన్స్ చేయగలిగారు. ఇప్పుడు వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే 2014లో చూడండి ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చిన ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ పాలసీలు, ఎందుకంటే ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయాలన్నా ఇండస్ట్రీస్ రావాలన్నా, నేను కూడా అప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫోరం మెంబర్ని, స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మెంబర్ని కూడా 2014 నుంచి 19 వరకు. సో ఏ విధంగా పాలసీలు పటిష్టంగా చేస్తే ఇన్వెస్టర్స్ వస్తారో ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అనేది చేసి చూపించాము 2014 నుంచి 19 వరకు. ఇప్పుడు కూడా ఐఎమ్ షూర్ దట్ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా మళ్ళీ మంచి ఇండస్ట్రియల్ పాలసీస్ తీసుకొని వస్తారు. దాని ద్వారా మళ్ళీ పరిశ్రమలు వస్తాయి. కేవలం పరిశ్రమల వల్లనే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా అయితే వికసిత్ భారత్ లో అంటే భారతదేశం మొత్తము రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, పోర్ట్, ఎయిర్పోర్ట్స్, సీ పోర్ట్స్ అంటే సీ కనెక్టివిటీ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ కూడా మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేషనల్ హైవేస్ లాంటివి డెవలప్ అయ్యాయి అనుకోండి ప్రాజెక్ట్స్, అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ లాక్స్ లో పెరుగుతుంది. సో అంటే 2014లో హెల్త్ సెక్టర్ పోర్ట్ఫోలియో ఇచ్చారు, ఈసారి కూడా బీజేపీకి అదే సెక్టర్ ఇచ్చారు. సో ఏంటి ఏదన్నా ప్లాన్ ఉందా పర్టికులర్ గా ఏపీ విషయంలో? అప్పుడు కాబినేని గారు ఇప్పుడు అంటే హెల్త్ మినిస్ట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బేసిక్ గా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ ఏంటంటే హెల్త్. ఎందుకు ప్రతిరోజు కూడా ప్రజలకి ఆరోగ్యము ముఖ్యం, వాళ్ళ ప్రాణాలు ముఖ్యము. అలాంటి శాఖని భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. ఎందుకంటే హెల్త్ సెక్టర్ సంబంధించి కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు తెచ్చుకోవచ్చు. అలాగే సత్యకుమార్ గారికి సంబంధించి ఆయన భారతీయ జనతా పార్టీ నేషనల్ సెక్రటరీ లాగా ఉన్నారు. గడిచిన 2-3 దశాబ్దాల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులతోటి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే ఆ రంగం గురించి కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. అందుకని చెప్పని సత్యకుమార్ గారు లాంటి ఒక యంగ్స్టర్ కి బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో హెల్త్ మినిస్ట్రీ ఇస్తే గనక ఖచ్చితంగా, అంటే హెల్త్ మినిస్ట్రీ ఆరోగ్యశ్రీ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి చాలా స్కాములు చేశాడు. ప్రజలకు అందించాల్సినటువంటి సరైనటువంటి ఆరోగ్యాన్ని కూడా అందించలేదు. వాటన్నిటిని కరెక్ట్ చేస్తూ ఇన్ఫాక్ట్ అన్ని శాఖల్లోనూ తప్పులు జరిగాయి, అవినీతి జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రతి మినిస్టరు ఒక్కొక్క శాఖని దాన్ని కరెక్ట్ చేసుకుంటూ రావాలి. కేంద్రంలో చూస్తే మన రామ్మోహన్ నాయుడు గారికి సివిల్ ఏవియేషన్ ఇచ్చారు. అలాగే పెమ్మసాని గారు ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా ఆయనకి చాలా ఇంపార్టెంట్ రూరల్ డెవలప్మెంట్ ఇచ్చారు. పక్కనున్న తెలంగాణలో చూస్తే కనుక మనకి ఉక్కుకు సంబంధించిన ఇండస్ట్రీస్ కి సంబంధించి ఇక్కడ కూడా శ్రీనివాస్ వర్మ బీజేపీ ఎంఓఎస్ లాగా ఇచ్చారు. అంటే బేసిక్ గా తెలుగు స్టేట్స్ లో చూస్తే మన రాష్ట్రంలో ఏవియేషన్ అంతకు ముందున్నప్పుడు 2014 నుంచి 19 వరకు చాలా జెట్ స్పీడ్ తోటి ఎయిర్పోర్ట్స్ నిర్మించడము, అలాగే కేంద్ర ప్రభుత్వం ఉడాన్ స్కీమ్ లో చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ కూడా నిర్మించడము, సామాన్య ప్రజలకి అందుబాటులోకి ఏవియేషన్ అంటే వాళ్ళకి ఆకాశంలో ఎగరాలన్న కోరిక ఉంటుంది. సో ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉండటంతో మన రాష్ట్రం నుంచి ఉండటంతో అలాగే దేశానికి కూడా మంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇట్లా అన్ని శాఖలు చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. సవాళ్ళు ఉన్నప్పటికీ వీరందరూ కూడా మంచి నడిపించే నాయకత్వం ఉంది కాబట్టి హోప్ఫుల్లీ ద స్టేట్ విల్ ప్రోగ్రెస్ చూద్దాం. ఒక బ్రేక్ తీసుకుందాం. జనసేన నుంచి గదా వెంకటేశ్వర గారు ఉన్నారు. గదా వెంకటేశ్వర గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. డిప్యూటీ సీఎం గారు తాలూకానా ఇప్పుడు? డిప్యూటీ సీఎం గారు తాలూకా ఇప్పుడు బయట అంతా అలాగే మాట్లాడుకుంటున్నారు, పలానా వాళ్ళ తాలూకా, ఎమ్మెల్యే గారి తాలూకా, మినిస్టర్ తాలూకా. ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం గారి తాలూకా ప్యానెల్లో కూర్చున్నారు. ఏంటి అసలు మామూలుగా లేదుగా. పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎం, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏం చెప్తారు? ఏదో 100 సినిమాలు బుక్ అయినట్టు ఉంది అసలు ఈ పోర్ట్ఫోలియోలు చూస్తుంటే. ముందుగా మీకు అలానే ప్యానల్ ఉన్నటువంటి
పెద్దలందరికీ కూడా శుభోదయం. ఖచ్చితంగా అండి, మేము కోరుకున్నది ఏంటంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా జనసేన పార్టీ నాయకుల నోట్లో వచ్చేది మార్పు, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలనే ప్రిన్సిపల్ తో మేము స్టార్ట్ అయ్యాం, మా జర్నీ స్టార్ట్ చేశాం. మేము ఇవాళ అదే కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు ఏదైతే స్వార్థ రాజకీయాలు, లేదంటే ఫోటోల రాజకీయాలు, పేర్లు రాజకీయాలు చేశారో వాటిలో మార్పు తీసుకొచ్చి ప్రజాస్వామ్యం ఇది అందరు ప్రజలకు సంబంధించింది అనే ఒక సిద్ధాంతంతో ముందుకెళ్లాలనే ఒక ఆలోచనతో మొదలు పెట్టాం మా ప్రయాణం. ఆ దిశగా వెళ్తున్నాం ఇవాళ పోయినసారి మీకు గమనించుంటారు, అరకు వైపు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు, అరకులో ఒకసారి అక్కడ పర్యటన చేస్తూ ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ తాగుతున్నటువంటి వాటర్ చూసి ఆయనకి అసలు ఏం చేయాలో అర్థం కాక దాదాపు నాకు తెలిసి ఒక 1 వీక్ మనిషి కాలేదట ఆయన కళ్ళు మూస్తే అదే గుర్తొస్తున్నాడు, అదే కనిపించిందంట. వాళ్ళు ఎవరైతే తీసుకెళ్లి మేము ఇది ఈ తాగుతున్నాం అయ్యా మా పరిస్థితి అని చెప్పిన దానికి ఆయన 1 వీక్ అదే కళ్ళ ముందు కనిపించిందట ఆయనకి. సో అలాంటి పరిస్థితుల నుంచి కానీ ఇవాళ గ్రామాలు ఏ రకంగా నాశనం అయిపోతున్నాం చూస్తున్నాం. ఇవాళ గ్రామాలన్నింటినీ కూడా నాశనం చేస్తూ వస్తున్నారు. ఎంతసేపు అర్బనైజేషను మన మీద ఐటీ సెక్టార్లు, కంప్యూటర్లు, వీటి గురించే ఇదే మన ప్రపంచము, ఇదైతేనే డెవలప్మెంట్ అని పూర్తిగా వదిలేశారు. అసలు గ్రామాలని, పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు పూర్తిగా. చూసాం కదా పోల్చారు, మాట్లాడితే వాలంటీర్, అసలు పంచాయతీలో ఎన్నుకున్నటువంటి ప్రెసిడెంట్, ఆ పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నాడా లేదో తెలియని పరిస్థితి, అసలు పంచాయతీ ఉందో లేదో తెలియని పరిస్థితి, ఈయన మండల వ్యవస్థలు అసలు ఎటుపోతున్నాయో తెలియదు. ఇట్లా అసలు వ్యవస్థలను కూడా నాశనం చేసి ఏ రకంగా చేశారో చూసాం. ఇవాళ మా ఆలోచన ఏంటంటే ఊరికి చెప్పుకుంటాడు కదా కొటేషన్, గ్రామాలే పట్టుకొమ్మలు దేశానికి, రైతే వెన్నుముకాలైతే రైతే రాజు, ఆ పల్లెల్లోనే ఆత్మ కూడా. అదే ఇవన్నీ ఏదో కొటేషన్స్ కే 2 ఫోటోస్ కింద కొటేషన్ చెప్తారు. ఇది ఒక పూట ఊర్లో పడుకోరంటే పడుకోడు, అమ్మో నాకు వేసి ఇలాంటి మాటలు చెప్పడం కాదు మేము ఆలోచన చేసింది. వాస్తవికతలోకి వెళ్దాము, వాస్తవంగా ఉందాము, ఏవైతే నాశనం అయిపోయినాయో ఆ నాశనం అయిపోయిన మళ్ళీ సెటరైట్ చేసుకుని నిజంగా పల్లెటూళ్ళు బాగుంటేనే ఇవాళ తినగలుగుతాం. పట్టణంలో మనకి ఎంత అర్బనైజేషన్ జరిగినా, ఎంత ఐటీ వచ్చినా, ఎంత ఇది వచ్చినా కానీ ఆకుకూరలు అక్కడి నుంచే రావాలి. సరే రైస్ తింటాం మానేసి ఇంకా ఏమేమి తిన్నా కానీ ఆ తినే దాంట్లో కలిపే పదార్థం కూడా అక్కడే ఆరైతే గోసు కట్టుకుని ఆ నీళ్లు జల్లి పండించి పంపిస్తేనే తినగలుగుతాం. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి దాన్ని ఖచ్చితంగా అభివృద్ధిగా అక్కడ జరగాలి అనే ఒక కాన్సెప్ట్ జనసేన పార్టీ సిద్ధాంతం. ఇవాళ ఆ దిశగా ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ శాఖ వచ్చింది. ఆ శాఖ ఖచ్చితంగా మేము మా నాయకుడు న్యాయం చేసి తీరుతాడు. మేము ఇక్కడ మార్క్ అనుకోవట్లేదండి, మీరు ఎన్నా నుంచి మార్క్ అన్నారు. ఏ ఒక్క మార్క్ కాదు మేము అంటుంది, ఇక్కడ మార్పు అంటున్నాం మేము. మార్పు వేరు, వ్యక్తి మార్క్ అనేది తీసి పక్కన పెట్టి ఆ ఫోటోలు వేసుకుంటే మార్కులు అవ్వండి. అది మార్పు కోరుకుంటున్నాం. ఆ మార్పు అంటే 100 మంది కూడా మెచ్చుకోవాలి. 100 మంది మాకు ఇవాళ మంచిగా ఉన్నాము, హాయిగా ఉన్నామని వాళ్ళు ఫీల్ అవ్వాలి. అంతేగాని ఒకళ్ళ వల్ల ఏదో అయిందనేది సిద్ధాంతం మాకు లేదు. మాది ఎప్పుడు కూడా ప్రజలతో ముడిపడి ప్రజలందరూ బాగుంటేనే మేము బాగుంటాం, ప్రజలు బాగున్నదే మా మార్కు అనుకునే సిద్ధాంతం ఇది. వాళ్ళు వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పర్యావరణం చూస్తున్నాం. ఇవాళ పట్టణాల్లో చూడండి, చిన్న డ్రైనేజ్ మన ఇంటి ముందు ఉన్న కాలువ చూస్తున్నాం కానీ కాలువ నిండా ఈ ప్లాస్టిక్ గ్లాసులు, ఈ ప్లాస్టిక్ సంచులు, ఈ థర్మాకోల్ షీట్లు, వీటితో నిండిపోయి అది ముందుకెళ్దు వెనక్కెళ్దు. కొన్ని పారిశుద్ధ కార్మికులు ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది ఉంటారు వాళ్ళు పారిశుద్ధ కార్మికులు? వాళ్ళకి సరిగ్గా జీతాలు, ఆ ఉన్న వాళ్ళ పాప ఏదో వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం అన్నట్టు ఏదో వచ్చి చేసి వెళ్తామే కానీ పూర్తిగా చేసే స్థాయిలో వాళ్ళు కూడా లేరు. ఎక్కడ వర్షం వస్తే మొత్తం నిండిపోతాయి, ఎందుకంటే వెళ్ళే ఫ్లో వెళ్ళేది లేదు. మొత్తం కూడా చెత్తాశతారంతో నిండిపోయినప్పుడు అవన్నీ కూడా ఏడపోతాయి. ఆ రోడ్డు మీదకి వచ్చి పైకి రాగానే అప్పుడు మొదలు పెడతారు వీళ్ళు. ఈ ప్రజలు కూడా రోజు ఏ చేయడం వల్ల వీళ్ళు ఆ కాలంలో మన ఇంటి ముందే మనమే చెత్తపడేస్తాము. ఏదైనా గబక్కన వర్షం వచ్చి వెళ్ళిపోతే మళ్ళా తిరిగి మనమే మాట్లాడతాం. ఇవన్నీ కూడా నిజంగా ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళు, ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి, పర్యావరణాన్ని రక్షించాలి. వాళ్ళ పర్యావరణ నాశనం అయితే ఏముందండి? ఇవాళ చూసాం గత 5 సంవత్సరాల్లో ఏ
ఏ నది కూడా సక్రమంగా ఉందా? నదులను నాశనం చేశారు. కానీ గాలి వెంకటేశ్వర గారు, ఒకటి ఇప్పుడు ఏపీలో రూపురేఖలు మార్చేటువంటి పోర్ట్ఫోలియోస్ మీ దగ్గర పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై అంటే ఖచ్చితంగా గ్రామాలకు సంబంధించిన డెవలప్మెంట్ తో పాటు రహదారులు, అసలు ఈ 5 ఏళ్లు రహదారులు గాని లేకపోతే గ్రామాల్లో రోడ్లు గాని ఎంత అధ్వానంగా ఉన్నాయనేది ఓపెన్ గా మాట్లాడుకున్నారు. ఇప్పుడు అది కూడా మీరు చేయాల్సిన టైం, ఆ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కాబట్టి. ఇంకోటి వాలంటరీ సిస్టమ్ కూడా ఈ పంచాయతీరాజ్ దీనికి పరిధిలో ఉండే అవకాశం ఉంది. సో ఏంటి, ఎట్లా ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్, రూట్ మ్యాప్, రోడ్ మ్యాప్ ఏమైనా ఉన్నాయా పర్టికులర్ గా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఒక ఆలోచన చేస్తారు. ఆయన చూసాం మనం, ఎప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. మేధావులు అనేవాళ్ళు పిలుస్తారు, కూర్చోబెడతారు, దాన్ని ఎట్లా చేయాలనేది ఆలోచన ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మీరు అన్నట్టుగా వాలంటరీ సిస్టమ్ పంచాయతీరాజ్ కింద ఉందని చెప్పుకోవడానికి మొదటిగా ఏం చేశారండి? ఎవరితో సంబంధం లేదు అసలు, వాళ్ళే మోనార్కులు. అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ అంటే ఎవో వాళ్ళు అట్లా పరిపాలన చేశారు కదా. ఇప్పుడు మేమంటుంది అదే, పంచాయతీ ప్రెసిడెంట్ అనేవాడు సక్రమంగా పంచాయతీలు ఉంటే గ్రామాల అభివృద్ధి అంతే. వీళ్ళేదో పంచాయతీ ప్రెసిడెంట్ తీసి పక్కన పడేసేసి ఏదో చేద్దామంటే అవ్వదు. అక్కడ సిస్టమ్ కాదది, సిస్టమ్ కాదది. మనకి ప్రజాస్వామ్యంలో మనకు పెట్టిన సిస్టమే కరెక్ట్ అండి. పాత సిస్టమే కరెక్ట్ ఎప్పుడు కూడా. ఆ పాత సిస్టాన్ని వీళ్ళేదో మేమేదో మెరుగులు పరిచామంటారు. మెరుగులు పర్వతరా బాబు, మీరు దాన్ని రుద్దద్దు. అది రుద్దితే ఇరిగిపోద్ది. అది రుద్ది ఇరిగిపోయి తీర్చవద్దు దాన్ని. ఆ సిస్టమ్ అట్లా ఉంటేనే, ఏదంటారా కింద బేస్ గట్టిగా ఉంటేనే పైన నిలబడి తెస్తే, కింద బేస్ రుద్దేసి మేము దాన్ని తల మెరిపించామంటే మెరవటానికి ఉపయోగం మెరవ అవసరం. భూమిలో ఉండేది గట్టిగా ఉండాలి తప్పితే మెరవటం కాదు మనకు కావాల్సింది. అట్లాగే వాళ్ళ పంచాయతీలు అనే దగ్గర నుంచి గ్రామాల్లో పరిపాలన సక్రమంగా వెళ్ళాలంటే ఖచ్చితంగా పంచాయతీ వ్యవస్థ నుంచి వెళ్ళాలి. ఇవన్నీ కూడా రేపటి రోజున చూస్తారు ఖచ్చితంగా. ఆ మార్పు అనేది ఏ రకంగా, పరిపాలన అనేది పంచాయతీలు బాగుంటేనే ప్రజలకు ఏ రకం వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, రూరల్ ఏరియా బాగుండాలంటే పంచాయతీలు పటిష్టంగా ఉండాలి. అక్కడ మార్క్ కనిపిస్తే స్టేట్ కనిపిస్తుంది మార్పు అని. అంతే కదా. పంచాయతీలకు సక్రమంగా ఇవ్వాల్సినటువంటి నిధులు ఇచ్చి ఆ ఊర్లు బాగు చేసి అక్కడ ఉన్నటువంటి కాలువలను బాగు చేసి, అంటే వేరే మీరు గతంలో ఈ గత 5 ఏళ్ల పాలనప్పుడు ఈ పంచాయతీలు, సర్పంచ్ల నిధుల మళ్లింపు విషయం చాలా గట్టిగా మాట్లాడారు కదా. ఈ అవకతవకలు వీటన్నిటిపై మీద ఏదన్నా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? మళ్ళీ దాని మీద కూడా డబ్బులు వ్యవహారాలు, మళ్లింపులు ఇవన్నీ కూడా ఏమైనా కమిటీలు వేయడం? చూద్దామండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెరీ నెక్స్ట్ డేనే చెప్పారు, ఇది కక్షలతో కూడినటువంటి, కక్ష తీర్చుకునేటటువంటి పరిస్థితులు కాదు. ఇక్కడ రాజకీయాల్లో ఒకసారి ఒక పార్టీ గెలిచిన తర్వాత మనం మంచి చేద్దామని ఆలోచన ఉండాలి తప్పితే కక్షలు, కార్పణ్యాలు, దాడులు, ప్రతిదాడులు అనేది ఉండకూడదని చెప్పేసి ఏ రకంగా చెప్పారు. ఇప్పుడు కూడా మేమేమంటామంటే, ఎంతసేపు వాడెవడో తప్పు చేశాడని చెప్పేసి వాడి మీద కేసు పెట్టి వాడి గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రజలకు మంచి చేయాల్సిన దాని గురించి ఆలోచించాం. ఇక్కడ ఆలోచించాలి ప్రజల గురించి. తప్పు చేసిన వాడికి ఏం చేయాలనేది పని చేసుకుంటూ పోతుంది. ఆ ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే అవి వాటి పని వాటిదే. కానీ మెయిన్ గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇక్కడ మనకున్నటువంటి, ఏదో అన్నాడు కదా నిన్న పాపం పోయినటువంటి ఎక్స్ సీఎం గారు కూడా, కళ్ళు మూసుకునే దగ్గరికి అయిపోయింది, నాకు తెలియలేదు, నేను బటన్ నొక్కే దగ్గర ఆగిపోయాను, 5 సంవత్సరాలు కళ్ళు మూసి తెరిచేదానికి అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు కూడా అయిపోద్ది అన్నాడు. కానీ 5 సంవత్సరాలు కళ్ళు మూసి కళ్ళు తెరిచేదానికి అయిపోదండి. మనం నిద్ర నటిస్తే తెల్లారిపోయింది. కానీ మనం చేయాలని శక్తిస్తున్నప్పుడు 5 సంవత్సరాలు చాలా ఎక్కువ. 5 సంవత్సరాలు చాలా చేయొచ్చు, చాలా మార్పులు చేయొచ్చు. మనం అవన్నీ వదిలిపెట్టేసి మీరు సమిష్టి తత్వంతో ఒక రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని స్టార్ట్ అవుతున్నారు, ఇప్పటి నుంచి ఇక మొదలు పెడుతున్నారు. కానీ గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, స్వయాన ఎమ్మెల్యే జగన్ గారు గాని ఏం మాట్లాడుతున్నారు? ట్వీట్లు ఏమంటున్నాయి? చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి గాని మంచి చేసి ఓడిపోయాం, ఇది కదా స్టేట్మెంట్లు. చెడు చేసి ఓడిపోలా, మంచి చేసి ఓడిపోయారంట. ఒకటండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదన్నా టూలి మాట్లాడితే మీరు తిడతారు నన్ను, అంతేగాని చంద్రిక గారు నమస్తే అండి, బాగున్నారా, ఎట్లా ఉన్నారు, అందరూ బాగున్నారంటే మీరేం నన్ను అంటారా? తిడతారా మీరు నన్ను? తిట్టరు కదా. ఇవాళ మనకు మనం అనుకుంటే నేను మంచిగా మాట్లాడాను చంద్రిక గారితో, అయినప్పటికీ కూడా చంద్రిక గారిని తిట్టారని చెప్తే నమ్ముతారా? మాకెందుకు సిగ్గు అని అడుగుతున్నారు. బాబోయ్ మాకెందుకు సిగ్గు, మేమేం సిగ్గుపడక్కర్లేదని చెప్తున్నారు. సిగ్గు అనేది తెలిస్తే కదా, కొన్నిటికి అర్థాలు తెలియాలి. ఇంగ్లీష్ మీడియం కదా అదే. మరి ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం చెప్తారు, తెలుగు కదా. మేమేంటంటే తెలుగు గురించి ఆలోచిస్తున్నాం. తెలుగు పదాలకు ఉన్నటువంటి అర్థాలు తెలుసుకుంటే రాజకీయ నాయకుడైన వాడు సక్రమంగా ఉంటాడు.
ఏదో పెద్ద చదవసలా, దాని గురించి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయవసలా. తెలుగులో ఉన్నటువంటి అర్థాలను కానీ, తెలుగు ప్రోవర్బ్ సామెతలను కానీ అర్థం చేసుకుని పరిపాలించగలిగితే రాజకీయ నాయకుడైన వాడు బ్రహ్మాండంగా ఉంటుందండి. అవి మర్చిపోయి మనం ఎట్లా ఆలోచిస్తే ఇట్లాగ ఉంటది. మేము మంచి చేశాము అయినప్పటికీ ఎంత మంచి చేశాడు ఎవడు తిట్టాడు నాకు తెలిసినంత వరకు. అట్లాగే వాళ్ళు అనుకోవచ్చు మేమేదో నొక్కానని. ఏం నొక్కాడో, ఎంత వెనక నొక్కున్నాడో ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. అది తెలుసుకోవాలి. దాని గురించి మేము ఒకటండి, ఇంకా అసలు వాళ్ళ గురించి కూడా ఆలోచించే మాకు టైం ఉండదు, ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చూస్తున్నారు, మీరు ఆలోచించరేమో, మిమ్మల్ని కనీసం ఊపిరి పీల్చుకోనివ్వకుండా ఆలోచించకుండా చెయ్యాలని వాళ్ళు ఇంకొక రకంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ గురించి మేము ఆలోచించమంటే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తారు ఇప్పుడు. అందుకని నేను చెప్పింది ఇందాక, అందుకని నేను ఏం చెప్పానంటే మా కర్తవ్య నిర్వహణ మేము ముందుకెళ్తాం తప్పితే వాడేదో చేశాడన్న దాని గురించి పెద్దగా ఎక్కువగా టైం తీసుకోము. అక్కడ మరీ ఉన్నది ఏమన్నా ఉంటే దానికి ఎంతవరకు చేయాలో లీగల్ గా అంతవరకు చేసి వదిలేస్తాం తప్పితే వాళ్ళ గురించి మేము ఆలోచించే పనులు మాకు లేదు. ఎందుకంటే వాళ్ళు చూడండి, మాకు ఒక్క సీటు లేదని చెప్పి ఎగతాళి చేసినా కానీ, ఒక్క సీటు లేకపోయినా కానీ అనునిత్యం 2019 నుంచి నిన్న జరిగిన ఎలక్షన్ వరకు ఎన్ని రకాల పోరాటాలు చేస్తే నిన్న కోట్ చేశారు రోడ్లని. రోడ్ల గురించి ఏంటి, ఏ వ్యవస్థ గురించి నదుల్లో ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అంశం మీద రోడ్డు మీదకి వచ్చి జనసేన పార్టీ అనునిత్యం పోరాటం చేశాం. మేము అనునిత్యం పోరాటం చేశాం. కానీ 151 గెలుచుకుని ప్రభుత్వంలో ఏమి చేస్తారో తెలియక 11 సీట్లతో మిగిలిపోయినటువంటి వీళ్ళు రేపు ఏమాత్రం రోడ్డు మీదకి వస్తారో చూస్తాం. అసలు రోడ్డు మీదకి వచ్చే అవకాశం మేము చెప్తున్నది మా యొక్క పరిపాలనలో, మా యొక్క భాగస్వామ్య పరిపాలనలో, ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకొక వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసేదాకా కూడా ఉండదు. అవకాశం కూడా ఇవ్వకుండా పరిపాలన జరుగుతుంది. మా ఆలోచన అది. అనునిత్యం ఏమి చేయాలని ఆలోచన చేస్తాం తప్పితే వీళ్ళకలాగా వాడిని కొడదామా వీడిని కొడదామా అనే ఆలోచన ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకుల నైజం కాదు. రాజకీయాలంటే రాష్ట్రానికి ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో వచ్చే నాయకులు ఉన్నటువంటి పార్టీలు వేరు. దోసుకుందాము దాచుకుందాము, మన లక్ష్యం మనం అక్కడ 10 రూపాయలు ఖర్చు పెట్టి వచ్చాము, 20 రూపాయలు కాదు 200 ఖర్చు సంపాదించుకోవాలనే ఆలోచనతో వచ్చేది విధానం వేరు. ఇవాళ ప్రతి పల్లెటూరులో ఒక ఇసుక దిప్ప కనిపించకుండా చేశారు. కొన్ని చోట్ల అసలు కొండలే మాయమైపోయినాయి. నదులకి కరకట్టలనే పూర్తిగా నాశనం చేశారు. కరకట్టలు లేవు అసలు. అది ఒక పెద్ద స్ట్రక్చర్ అండి. నదులు కరకట్టలు అనేది ఒక పెద్ద స్ట్రక్చర్. దానికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. అసలు ఆ డిపార్ట్మెంట్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఇలా ఒక రకంగా కరకట్టలు ఉండడం వల్ల కూడా ఫ్లడ్ మేనేజ్మెంట్ అది చాలా హెల్ప్ అవుతాయి. అవన్నీ ఉండటం వల్ల కాదండి, ఉండాలి. నదులు అనేది ఉంది, దానికి ఒక స్ట్రక్చర్ ఉంది, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. రివర్ కన్జర్వేటివ్ అని ఒక పెద్ద డిపార్ట్మెంట్ ఉంది దానికి. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అసలు ఎటువైనా తెలియదు ఎవరికి. ఇవాళ పరిస్థితి అసలు ఒక చెట్టు కొట్టాలంటే మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకోవాలి. అసలు ఇవన్నీ కూడా ఎటువైనా తెలియదు ఎవరికి. ఏమి మనకున్నటువంటి లాస్ లో అన్ని మర్చిపోయారు. ఎంతసేపు ఉన్నా నాకు అధికారం ఉంది, నేనేమైనా చేయొచ్చు అదే సిస్టమ్ లో ఉన్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా గాడిని పెడతాం, గాడిలోకి వస్తాయి. ప్రజలందరూ కూడా మళ్ళా మాకు హర్షధ్వానాలు చేసే విధంగా పరిపాలన జరుగుతుంది. రాఫీ గారు రైట్, ఇప్పుడు మాట్లాడుకుందాం ఆ పాయింట్స్ అన్ని. ఎక్కడ కూడా గత ప్రభుత్వానికి వారి టీం కి బుద్ధి వచ్చినట్టు కనిపించట్లేదు. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే జగన్ గారికి అయితే ఆ స్టేట్మెంట్లు అవి చూస్తుంటే ఏం బుద్ధి వచ్చినట్టు ఏం అనిపించట్లా. మాకేం బాగాలేదు, మేమేమన్నా తప్పు చేస్తే సిగ్గుపడే అవసరం లేదు, కళ్ళు మూసుకుంటే అయిపోతాయి అని అంటున్నారు. ఒకటి, మిమ్మల్ని కుదురుకుని అసలు అంత సెట్ చేసే అంత వ్యవహారానికి కూడా మీకు ఇచ్చే టైం కనిపించట్లేదు వాళ్ళ మాటలు స్టేట్మెంట్స్ చూస్తుంటే. మేడం, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడంటే ఏం జరిగిందో ఎలా జరిగిందో ఏం చెప్పలేకపోతాడంట. నేను మంచి చేశాను అయినా ఎందుకు ఓడిపోయానో ఆయనకు తెలియట్లేదంట. సెక్యూరి మామ వేసేటువంటి ఆ నెంబర్ గేమ్ లాగా మారిపోయిందంట. అంటే నువ్వు చేసినటువంటి దాష్టికాలు, నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు, నువ్వు చేసినటువంటి అవినీతి, నువ్వు చేసినటువంటి విధ్వంసం, నువ్వు చేసినటువంటి అప్పులు, నువ్వు చేసినటువంటి బాధలు ప్రజలు భరించారు. ఇవాటికి ఇంకా అతనిలో మార్పు రాలేదంటే 2 అంశాలు చెప్తాను మేడం. ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా గొప్పదేనంట. ఇప్పుడు కూడా ఆయన చెప్తా ఉన్నాడు. లాయర్లందరూ నిన్న హర్షం వ్యక్తం చేసి పండుగ చేసుకున్నారు. చాలా మంది భూములు లాక్కుంటే చేసేదేం లేదని చెప్పి ఎంఆర్ఓలు చెప్పారు. ఒక కుటుంబం కడప జిల్లాలో ఆత్మహత్య చేసుకుంది ఈ భూమి లాక్కోవటం వల్ల. గతంలో మేడం పల్లెటూరులో నుంచి వచ్చా నేను. ఏమనేవాడంటే రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, ఏ ప్రభుత్వం రానివయ్యా, నా ఇల్లు నాకుంటుంది, నా పొలం నాకుంటుంది, నా 2 లాక్కుంటాడా అని చెప్పి మాట్లాడేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నా ఇంటికి
నా పొలానికి నా స్థలానికి గ్యారంటీ లేదు. ఇది ఎవరైనా లాక్కోవచ్చనేటువంటి పద్ధతుల్లో మళ్ళీ పైగా కేంద్రం ఏమి బిల్లు తయారు చేయలేదు, ఆదేశాలు ఇవ్వలా, సూచనలు చేసింది. కానీ నీతి ఆయోగ్ చెప్పిన దానికి భిన్నంగా ఇతను యాక్ట్ తయారు చేసి ప్రజల మీద రుద్దాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. ఇతని ఓటమిలో అది పెద్ద ఎత్తున అది పనిచేసింది. రెండో విషయం మేడం, ఇతను ఏమీ మారడు. అతని నైజం అలాంటిది, అతని డిఎన్ఏ అలాంటిది. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీ మాట్లాడాడు కదా. నిన్న చూడండి, పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభలో విజయసాయి రెడ్డి, లోక్సభలో మిథున్ రెడ్డి, రెడ్లనే పెట్టుకుంటాడు. కానీ నేను మాత్రం ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి నేను చాలా దగ్గరని చెప్తాడు. ఇతనిలో ఎటువంటి మార్పు లేదు. అతను ప్రభుత్వంలో ఉండగా ఏ రకంగా ఒకటే సామాజిక వర్గాన్ని పెంచి పోషించాడో మొత్తం ప్రజలందరూ గమనించారు. అతని ఆ ఓటమిలో అది కూడా ఒక కారణమే. అతనిలో ఎటువంటి మార్పు రాలా. అతను మంచి చేస్తే ఓడిపోయాడంట. మంచి కాదు, నువ్వు ఈ రాష్ట్రంలో నీ పాలన ప్రజాకంటక పాలనగా మారింది. రాత్రి 2:30 దాకా 3500 బూతుల్లో మహిళలు నుంచొని ఓట్లేశారంటే నువ్వు మళ్ళీ రాకూడదని చెప్పి, ఒకటి కాదు రెండు కాదండి విధ్వంసం. ఎప్పుడో స్వాతంత్రానికి పూర్వంలో ఉండేటువంటి ఎయిడెడ్ స్కూల్లో పిల్లలు చాలా చౌకగా నామినల్ ఫీజుతో చదువుకునేటువంటి స్కూల్స్ ని, కాలేజీని లాగేసుకున్నాడు. వాళ్ళకి టీచర్లకి ఎయిడ్ ఇవ్వనని చెప్పేసి అన్నాడు. వాళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా 4 లక్షలు పిల్లలు డ్రాప్ అయిపోయారు. ఒక ఎయిడెడ్ స్కూల్స్నే కాదు, ఈ స్కూల్స్ విలీనం మీద హై స్కూల్స్ ని దూరం చేసేసి 3వ తరగతి పిల్లలు చదవలేనటువంటి పరిస్థితిలో 4.5 లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు అతనికి ఓటేస్తారు? అసలు ఏమైనా ఓడిపోయిన తర్వాత పోస్ట్ మార్టం ఉందా? ఏ అంశాల మీద ఓడిపోయాం? ఎందుకు ప్రజలు మనల్ని వ్యతిరేకించారు? మనకంటే 16% ఓట్లు ఎందుకు కూటమికి వచ్చింది, 61% ప్రజలు మనల్ని ఎందుకు వ్యతిరేకించారు అనేటువంటి లేదంటే అలాగ లేకుండానే ఇంకా ఒక రకంగా మిమ్మల్ని ఎలా ఉక్కిరి బిక్కిరి చేయాలన్న దానికే స్టార్ట్ అవుతుంది కదా. ప్రిపేర్డా? మీకు చాలా సవాళ్లు ఉన్నాయి. ఈ టీం ని రన్ చేయాలి, గవర్నెన్స్ చేయాలి, వాళ్ళు వేసే బౌన్సర్లను కూడా కొట్టాలి. ఏమి లేదండి, అతను తల కింద కాళ్ళు పైన పెట్టి చేసిన జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతని ఇంకో 100 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఆమోదించరు. ఎందుకంటే ఒకటే మాట, అతని పాత కేసులు ఎదుర్కోవాలి, కొత్త కేసులు ఎదుర్కోవాలి. అతని శేష జీవితం మొత్తం జైల్లోనే. ఇక వైసీపీ ఉండదు, వైసీపీ అంతర్ధానం అయిపోతుంది. అందులో మీకేం సందేహం లేదు. మీరు కావాలంటే 6 నెలల తర్వాత చూడండి. అతను మాకు సమానిస్తత్వం కాదు, అతని రాజకీయ భవిష్యత్తు శూన్యం అయిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. యామిని గారు, ఒకటి, కూటమి ప్రభుత్వం చాలా సవాళ్లతో ఒక నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి. కానీ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ జగన్ గారు కానీ బీజేపీని కోట్ చేస్తున్నారు. మన అవసరం వాళ్ళకు ఉందని మిమ్మల్ని అడ్డం పెడుతున్నారు. ఇంకా లాస్ట్ 5 years లో కూడా ఇలానే ఒక ఫాల్స్ అండ్ ఫేక్ ప్రొపగండా రాష్ట్ర ప్రజల్లో తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ఇది వైసీపీ బీజేపీ ఒకటే, బీజేపీ మద్దతు మాకుంది. మొన్న ఎలక్షన్స్ లో కూడా అదే చెప్పుకున్నారు, ఇప్పుడు కూడా అదే చెప్పుకోబోతున్నారు. కానీ ఈ రోజున రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇక్కడ కారణం, మనం బేసిక్ కారణం చూసుకుంటే గనక గడిచిన 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలని ట్యాక్స్ రూపంలో, పన్నుల రూపంలోను, అలాగే సంక్షేమ పథకాల రూపంలో, స్పెషల్ ప్రాజెక్ట్స్ రూపంలో ఇచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో ఆఖరికి అంగన్వాడీల్లో ఇచ్చినటువంటి గుడ్డు పైన కూడా, గుడ్డు పాల ప్యాకెట్లలో కూడా అవినీతి చేశాడు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పథకం పైన తన స్టిక్కర్ వేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రజల చివరి వరకు కూడా వారికి సంక్షేమం లబ్ధి అందాలని కోరికతో రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చినటువంటి నిధులని దుర్వినియోగపరచడమే కాకుండా రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా చేశాడు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, అసలు ఎన్డీఏ కూటమిలోకి ఈ 3 పార్టీలు రావడానికి ముఖ్య కారణం కూడా అదే.
అంటే అటు కేంద్ర సహకారం రాష్ట్రానికి ఇస్తున్నప్పటికీ రాష్ట్రం ఆ సహకారాన్ని ప్రజలకు అందించేటటువంటి పాలన ఉంటేనే రాష్ట్రంలో, అలాంటి ప్రభుత్వం ఉంటేనే రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుందని అనుకున్నారు కాబట్టి కూటమి ఏర్పడింది, ప్రభుత్వం కూడా ఏర్పడింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో ఆయనకేదో మంచి సంఖ్య ఉందని చెప్పని దానికి ఏదో భారతీయ జనతా పార్టీతో అవసరం ఏర్పడుతుంది అనేది ఆయన మిథ్య. అది ఆయనకున్న కేసుల గురించి అని చెప్పని ఇంకా ప్రజలు అందరికీ రేపొద్దునే నిజంగానే మళ్ళీ కేసులు బయటకు వచ్చి ఆయన జైల్లోకి వెళ్తుంటే ఆయన క్యాడర్ ఆయన పార్టీ మొత్తం భూస్థాపితం అయిపోతుంది రాజకీయంగా అని భయపడుతూ అలా ఆయన క్యాడర్ కి కొంచెం ధైర్యాన్ని ఇవ్వడం కోసం అని చెప్పని ఇలా చెప్పుకొని తిరుగుతున్నాడు తప్పితే భారతీయ జనతా పార్టీకి ఆయనతోటి అవసరం అనేది ఉండదు. కాకపోతే ఒక విషయం, ఇక్కడ రాజకీయ పార్టీలను పక్కన పెడితే కనుక ప్రజాప్రతినిధులాగా చట్టసభల్లోకి వెళ్ళిన వాళ్ళు అంటే ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలతోటి ఎన్నుకున్నటువంటి రాజ్యసభ మెంబర్ల ఎంపీలు నుంచి ఎన్నుకున్నటువంటి వాళ్ళైనా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని బిల్లుల విషయంలో అవసరమైతే గనక రాజకీయాలకు అతీతంగా కూడా వాళ్ళు సపోర్ట్ ఇస్తామని అంటున్నారు. ఈ దేశం బాగు కోసం, ఈ దేశ కొన్ని తీసుకునే నిర్ణయాల కోసం అందరినీ కలుపుకొని వెళ్ళడంలో అది ప్రజాస్వామ్యానికి ఉంటుంది కాబట్టి అలానే వెళ్తాం తప్పితే వీళ్ళు చెప్పుకుంటున్నట్టుగా ఏముండదు. చివరిగా ఇంకొక మాట అండి, వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ లాగా డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అటు దేశంలోను ఇటు రాష్ట్రంలోను ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి, ఈ ఫలాలని రైట్ఫుల్ షేర్ ప్రజలకు అందించే దిశగా అటు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇటు రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం కూడా పనిచేస్తాయి. అంకమ్రావు గారు మీకు కంక్లూడింగ్ ఇవ్వండి, కంక్లూడింగ్ రిమార్క్స్. ఈ టీమ్ కి ఏమన్నా సలహాలా లేకపోతే జాగ్రత్తలా వెళ్లాల్సినవి ఏదైనా క్లుప్తంగా? విజయ్ చంద్రిక్ గారు, ఒకటి ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే దండుపాలెం బ్యాచ్, గనులు దోసిన బ్యాచ్, అరాచకాలు చేసిన బ్యాచ్, దైవర సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి నేనే చేశానని చెప్పిన వ్యక్తికి, అలాగే మన డాక్టర్ సుధాకర్ గారిని అమానుషంగా అన్యాయంగా హత్యగావించడానికి అంటే హత్య కిందనే చెప్తున్నాను నేను, అలా చేసిన వ్యక్తికి, అబ్దుల్ సలాం లాంటి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వ్యక్తికి, ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ఈ దుస్థితికి ఇన్ని ఇబ్బందులకి కారణమైనటువంటి ప్రతి వాళ్ళని చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళకి శిక్షలు వేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే వీళ్ళకి అధికారం ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఇందాక ఎంఎస్ గారు చెప్పినట్టు గ్రామ స్వరాజ్యం విరాజితేనే ప్రజాస్వామ్యం బాగుంటుంది కాబట్టి పంచాయతీలకి ఆ నిధులు విడుదల చేసేసి, ఇప్పుడు చాలా మంది పంచాయతీ సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి ముందుగా పంచాయతీలు బాగుంచే కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా, వీళ్ళకి ఎవరిని వదిలిపెట్టకూడదు. ఏ ఒక్కరిని కూడా అభివృద్ధి చేసిన వాళ్ళని అందరికి కూడా సరైన విధంగా చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళ శిక్ష చేయాలని చెప్పనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాదెంకటేశ్వర గారు, ఒక్క క్వశ్చన్. సినిమాల్లో ఎలాగైనా 100 days ఫంక్షన్స్ ఉంటాయి. 100 days లో డిప్యూటీ సీఎం గారు వారి పోర్ట్ఫోలియోలో ఏదైనా మార్క్ చూపిస్తారా? 100 days ఏదో ఒకటి ఉంటది కదా జనరల్ గా సెలబ్రేషన్ కి. ఒక 100 days అన్నప్పుడు వారు ఆ సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇక్కడ సరే మేము ఇక్కడ ఇప్పుడు ఈ రంగాల్లో 100 days లో మేము ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దిస్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. సినిమా వేరు, నిజ జీవితం వేరండి. అది కూడా 100 days లో మీ మార్క్. దిస్ ఈస్ పవన్ కళ్యాణ్. నేనంటే అదే, మేము మార్పు కోసం ఇందాక కూడా చెప్పాను, మేమేదో మార్కు మా మార్క్ అనే దానికోసం కంటే మార్పు మాకు ఇంపార్టెంట్. మార్పు వస్తుంది. మేము చేసిందని మీరు మీలాంటి గుర్తించి ఓకే అంటే ఓకే గానీ దాన్నే టార్గెట్ పెట్టుకునే అనేది కాదు మాకు ఇక్కడ. నేను అనేది 150 అనేది కాదు కానీ ఖచ్చితంగా దాన్ని స్టడీ చేయాలండి. ఇవాళ ఎంతగా నిర్వీర్యం అయిపోయి మీకు తెలుసు. సరే, ఇవాళ అసలు పల్లెటూళ్ళు గాని పంచాయతీలు గాని మనం రూరల్కి వెళ్తే రూరల్ అనేది అసలు ఇవాళ నిజంగా ఉన్నదా, ఎడారులా, అది సముద్రాలా అన్న సంధాని వాళ్ళు ఉన్నాయి పల్లెటూళ్ళన్నీ దుస్థితి. దీన్ని ఖచ్చితంగా మనం స్టడీ చేయాలి. స్టడీ చేసి ఖచ్చితంగా 100%. గారు, యామిని గారు, అంకమ్రావు గారు, సైద్ రఫీ గారు, థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి ABN.